ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా ఎందుకు అవుతుంది డాడ్? లక్ష్మి నందన్ కుటుంబంలో కోడలని అక్కడ ఆఫీసులో తెలిస్తే అంత పెద్ద ఇంటికి కోడలయ్యుండి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు, శాలరీకి ఎందుకు పనిచేస్తున్నారు అని కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయిరా. వాటికి సమాధానం చెప్పలేక అక్కడ పనిచేయలేక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతుంది. తనకున్న తలనొప్పులు చాలు, ఇప్పుడు మళ్ళీ కొత్త తలనొప్పులు మనం తీసుకురానవసరం లేదు. నువ్వు కారులో వెళ్ళు, ఎప్పట్లాగే తన ఆటోలో వెళ్తుంది. సరే డాడ్, హెల్ప్ చేయాలన్న ఆలోచనకు కూడా ఇన్ని అడ్డంకులు ఉంటాయని నాకు తెలీదు. సరే నేను వెళ్తున్నాను, బాయ్. థ్యాంక్స్ మావయ్య గారు. అమ్మో, మన ఇల్లే ఒక వైకుంఠపాళి అయిపోయింది లక్ష్మి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి పాములా వచ్చి మింగేస్తుందో తెలియక భయపడాల్సి వస్తుంది. పోనీలేండి మావయ్య గారు, పరిస్థితులు పావుల్లా ఎదురైనా మీరు సమయస్ఫూర్తితో నిచ్చెనలు వేసేస్తున్నారు కదా. నిచ్చెనలు వేసుకోవాలి లక్ష్మి, లేకపోతే వీళ్ళందర్నీ దాటి మనం అనుకున్నది మనం సాధించలేం. సరే సరే, టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. హలో మేడం, నేను ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. సరే సరే, నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే మేడం. మేడం, మీరు తయారు చేయమన్న డూప్లికేట్ హారం. నేను చూపించిన హారానికి దీనికి ఎలాంటి తేడా లేదు కదా? అచ్చం ఒరిజినల్ హారం లాగే తయారు చేశారు కదా? దానికి దీనికి తేడా లేదు మేడం. ఎన్నో ఏళ్లగా అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఈ రెండింటి మధ్య తేడా గమనించలేరు మేడం. సరే మేడం, వస్తాను. ఓకే. డూప్లికేట్ హారంతో చాలా పనుంది. ఈ హారం సాయంతో కొంతమంది కొమ్ములు విరచాలి, కొంతమందిలో ఉన్న ఆకాశంతో అహంకారాన్ని నేలమట్టం చేయాలి. చిన్నత్తయ్య గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.